హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్ స్ట్రెస్. ఈ వర్డ్ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ స్ట్రెస్కి గురవుతున్నారు నవేడేస్. అయితే స్ట్రెస్కి గురైతే అనేక రకాల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్కు గురవుతామని మనకు తెలుసు. అయితే దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నవేడేస్లో అంత స్ట్రెస్కి గురవుతున్నారు. సో విపరీతమైన ఒత్తిడి, ఈ ఒత్తిడిని ఓవర్కమ్ చేసేందుకు ఎటువంటి చికిత్సా విధానాలు అనేవి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి? అసలు స్ట్రెస్కి గురవడానికి గల మెయిన్ కారణాలు ఏంటి? సో స్ట్రెస్ లేదా మానసిక ఒత్తిడి అనేది అతి సాధారణంగా అందరిలోనే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. సో స్కూల్లో వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ల దగ్గర నుండి ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ప్రతి చోట పోటీ వాతావరణం నెలకొల్పడం, ఈ కంపారిజన్ అనేది ప్రతి ఒక్కరూ సాటి వారితో కంపేర్ చేసుకోవడం, సాటి వారి కన్నా ఇంకా బెటర్గా ఉండాలనుకోవడం, వాళ్ళ కంఫర్ట్స్ చూసి నేను కూడా అలాంటివి సంపాదించుకోవాలనుకోవడం, ఈ కంపారిజన్ అనేది ఒక మూల కారణం అనుకోవచ్చు స్ట్రెస్కి. అలాగే లైఫ్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోవడం, లైఫ్ని ప్రయారిటైజ్ చేసుకోకపోవడం, ఏది ముఖ్యం నాకు జీవితంలో అనేది నాకు తెలియకపోతే అన్నీ కూడా ఇంపార్టెంట్ వర్క్స్, ఇంపార్టెంట్ కాని వర్క్స్, నార్మల్ వర్క్స్ అన్నీ కూడా కలగా మన జీవితంలో ఎంటర్ అయిపోయి మన మెదడు నిండా కూడా ఇన్ని పనులు ఉండడం వలన ఆ టైం అనేది సరిపోక, అదే టైంలోని ఇంత పని ఒత్తిడిలో మైండ్ని రిలాక్స్ చేసుకునే అవకాశం లేక, అది టీవీ కానీ లేకపోతే ఫోన్ కానీ లేకపోతే ఆల్కహాల్, సిగరెట్ ఇలాంటివి ఆ సమస్యల్ని ఎదుర్కోలేక పారిపోవడం కోసం కొన్ని ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయి, ఆ ఎడిక్షన్స్ వల్ల మళ్ళీ ఇంకా కొత్త రకాలైన సమస్యలు తెచ్చుకుంటూ ఈ ఒక విషియస్ సర్కిల్లో చిక్కుకుపోయి ఉన్నారు ప్రస్తుతం జనాభా అందరూ కూడా. ఇందులోంచి బయటపడకపోతే అతి దారుణమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని అంటే మేము చూస్తున్నాము. ప్రతిరోజు మా దగ్గరకు వచ్చేటువంటి రకరకాల పేషెంట్స్, మీరు ఇందాక చెప్పారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని, స్కిన్లో వచ్చే సోరియాసిస్ కావచ్చు, కీళ్ళలో వచ్చేటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, వెన్నెముకలో వచ్చేటువంటి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, గులియన్ బ్యారీ సిండ్రోమ్ కావచ్చు, మల్టిపుల్ స్క్లెరోసిస్ కావచ్చు, వాస్కులైటిస్ కావచ్చు, వీటన్నిటిలోని ఇమ్యూన్ సెల్స్ మన మీద అటాక్ చేస్తున్నాయి. దానికి కారణం ఒత్తిడి, మానసిక ఒత్తిడి. విపరీతమైనటువంటి స్ట్రెస్ వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తయారై అవి శరీరాన్ని ఇబ్బంది పెట్టి శరీరంలో రకరకాల కొత్త జబ్బులు వచ్చేలా చేస్తున్నాయి. ఇంతేకాదు అతి సామాన్యమైనటువంటి ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ వచ్చి అక్కడి నుంచి అల్సర్స్ వరకు ఫామ్ అయిపోయి విపరీతంగా డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ రావడము, అలాగే మైగ్రేన్ హెడేక్ రావడము, స్ట్రెస్ హెడేక్ రావడము, అండ్ ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ లేదా పారాలసిస్, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి చాలా దారుణమైనటువంటి సమస్యలకి గురవుతున్నారు. అంటే ఒక సింపుల్ హెడేక్ దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్కి ఈ స్ట్రెస్ అనేది ఒక మూల కారణంగా ఉన్నది. సో లైఫ్ని సరిగ్గా లీడ్ చేసుకోలేకపోవడము, సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోవడము, తగినంత విశ్రాంతికి అవకాశం లేకపోవడము, అలాగే మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవడము, భార్యకి భర్తకి మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో, ఫ్రెండ్స్కి మధ్యలో, అలాగే కొలీగ్స్కి, ఒక సబార్డినేట్కి, ఒక బాస్కి మధ్యలో, ఇలా ఏ మానవ సంబంధం చూసినా మానసిక ఒత్తిడితో నిండి ఉన్నదన్నమాట. సో అందువల్ల ఆనందంగా బతికేటువంటి క్షణాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ఎప్పుడు కూడా మానసిక ఒత్తిడిలోనే ఉంటున్నారు జనాలు. సో అటువంటి మానసిక ఒత్తిడి నుంచి ఎట్లా ఏం చేయాలని అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. దానికి ఆయుర్వేదంలో చక్కటి అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియలు ఉన్నాయన్నమాట స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి. అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లోనే దొరికేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం బ్రాహ్మీఘృతం. బ్రాహ్మి అంటే సరస్వతి ఆకుతో తయారైనటువంటి ఒక నెయ్యి మందు అనమాట. ఈ బ్రాహ్మీఘృతం అనేది ఇంటర్నల్గా లోపలికి తీసుకోవడం ద్వారా కూడా స్ట్రెస్ని బాగా తగ్గించుకోవచ్చు. అయితే దీన్ని ఎక్స్టర్నల్గా ఒక సరైన మంచి చిట్కాగా ఎలా వాడుకోవచ్చో ఇవాళ చూద్దాం. ఈ బ్రాహ్మీఘృతం మనం మందుల షాప్లో కొని తెచ్చుకుంటాము. ఒక 2 చెంచాలు ఈ బ్రాహ్మీఘృతాన్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకుంటాము. సో ఈ ఘృతం కాబట్టి కొంచెం గడ్డగట్టి ఉంటుంది. ఈ గడ్డగట్టినటువంటి ఈ ఘృతాన్ని మనం గిన్నెలో తీసుకుని జస్ట్ పొయ్యి మీద జస్ట్ కొద్దిగా కరిగేలాగా వేడి చేసుకుంటాం.
కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటాము. ఒక్క నిమిషం పాటు అలా పొయ్యి మీద ఉంటే వెంటనే మీరు చూస్తుండగానే ఆ మందు కరిగిపోతుంది అనమాట. కరిగి నూనెలాగా అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఈ నూనెలాగా అయిపోయినటువంటి మందుని తీసుకుని ఒక కాటన్ పీస్ మీద వేస్తాం. ఈ కాటన్ పీస్ని ఒక 1.5 by 2 inch సైజు కాటన్ పీస్ కట్ చేసుకుని దాని మీద ఈ కరిగినటువంటి మందు అంతా కూడా వేసేస్తాం. ఇట్లా 2 చెంచాల మందుని పూర్తిగా ఈ కాటన్ పీస్ మీద వేసేసి దీన్ని చక్కగా ఈ సహస్రారం ఎక్కడైతే ఉంటుందో ఈ మాడు పైన ఎగ్జాక్ట్లీ పైన, ఓకే, మనం శీర్షాసనం చేస్తే ఏ పార్ట్ తలకి నేలకి టచ్ అవుతుందో ఆ పార్ట్ అనమాట, దానిపైన ఇట్లా పెడతాం. ఇది ఇక్కడి నుంచి అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో ఇది అలా పెట్టుకుని ఎక్కువసేపు ఉంచలేము కాబట్టి ఇట్లా ఒక కన్నం పెట్టినటువంటి ఒక చక్కటి కాటన్ క్లాత్ తీసుకుని ఇలా పైన పెట్టి తలకి ఇలా కట్టేస్తాం. సో పర్టికులర్ ఏరియాలో ఎయిర్ అనేది పాస్ అవ్వాలంట. సో ఇట్లా కట్టేసి ఒక 2 గంటల పాటు ఇట్లానే ఉంచవచ్చు. లేదంటే ఇలా కట్టేసుకునే అవకాశం ఉంటే నిద్రపోవచ్చు. ఓకే. లేదా కాసేపు ఇలా కట్టుకుని మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. సో ఈ మందు తాలూకు ప్రభావం వలన చాలా వెంటనే స్ట్రెస్ నుండి మనకి రిలీఫ్ కనిపిస్తుంది అనమాట. విపరీతమైన ఆందోళన నుంచి చాలా బ్యాలెన్స్డ్ స్థితికి వెళ్ళగలుగుతాం. ఓకే. సో ఇది అందరూ ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది పెద్దగా లోపలికి ఏమీ తీసుకునే మందు కాదు కాబట్టి వీటి నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా ఇది చక్కగా వాడుకోవచ్చు. ఓకే. అంటే ఈ బ్రాహ్మీకృతం అనేది అన్ని ఆయుర్వేద షాపులో అవైలబిలిటీ ఉంది. అన్ని ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. ఓకే. సో ఇలా ఎన్ని రోజుల పాటు చేయాలంటారు సార్? అంటే మినిమం 7 రోజుల నుండి సుమారు 45 రోజుల దాకా కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు. ఓకే. సేఫ్గా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిజల్ట్ అనేది వస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇది పెట్టిన తర్వాత శ్వాసని గమనించాలి, మన ఆలోచనని గమనించాలి. సో శ్వాసని గమనించినప్పుడు ఏమవుతుందంటే శ్వాస పైపైన షాలో బ్రీతింగ్ నుంచి స్లోగా డీప్ బ్రీతింగ్ లేదా డయాఫ్రామాటిక్ బ్రీతింగ్కి వెళ్తుంది అనమాట. సో డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఎప్పుడైతే వెళ్తుందో డిస్టర్బ్డ్గా ఉన్న మైండ్ స్లోగా రిలాక్స్ అవుతుంది. సో ఆ రిలాక్సేషన్కి మందు కూడా ఎయిడ్ చేస్తుంది. సో అది పెట్టుకుని శ్వాసను గమనిస్తూ దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుంటే చాలా చిటికలో ఆ డిస్టర్బ్డ్ స్టేట్ నుండి మళ్ళీ హాయిగా ఉండేటువంటి రిలాక్స్ స్టేట్కి రావచ్చు. ఓకే. స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం చాలా అద్భుతమైన చికిత్సా విధానాన్ని చూపించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.